రాజకీయాల్లో పార్టీల మేనిఫెస్టోలు వరాలతో నిండిపోతాయి. బ్యాక్గ్రౌండ్లో ఎన్ని పాలిటిక్స్ నడిచినా, ఎన్ని భావోద్వేగాలు లీడ్ చేసినా మేనిఫెస్టోలు మాత్రం ఒకటిని మించి ఒకటి ఉంటాయి. ఇక మొదటిసారి పోటీ చేస్తూనే మాస్టర్ బ్లాస్టర్ విక్టరీ కొట్టిన విజయ్ పార్టీ కూడా డిఎంకే, అన్నా డిఎంకేలకు ధీటుగా మేనిఫెస్టో ప్రకటించింది. విజయ్ తన మేనిఫెస్టోలో మహిళా ఓటర్లకు పెద్దపీట వేశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదల కుటుంబాలకు ఆర్థిక భారం కావద్దని, ఒక అన్నలా ఉంటానంటూ నవవధువులకు 8 గ్రాముల బంగారంతో పాటు పట్టు చీర ఇస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇవి మహిళా ఓటర్లను బాగా ఆకట్టుకున్నాయి. మహిళల తర్వాత యువతపైనే ఫోకస్ చేశారు విజయ్. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా టీవీకే మేనిఫెస్టోలో కీలక ప్రకటనలు చేశారు. నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు 4,000 రూపాయలు, డిప్లొమా హోల్డర్లకు 2,000 భృతిని ప్రకటించారు. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, మరో 5 లక్షల మందికి ఇంటర్న్షిప్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక జంజీని ఆకట్టుకునేలా ఏఐ బేస్గా హామీలు ఇచ్చారు విజయ్. ఏఐ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. ఏఐ వర్సిటీ సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం విజయ్ ముందు చూపుతో మేనిఫెస్టో రూపొందించారనే భావన యూత్లో కలిగేలా చేశారు. ఇప్పటికే డిఎంకేపై అసంతృప్తితో ఉన్న యువత విజయ్ వైపు మళ్లారు. మహిళలు, యువత తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు విజయ్. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు సహకార రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వారికి 50% మాఫీ చేస్తామని ప్రకటించారు. రుణమాఫీతో పాటు మద్దతు ధరపైన స్పష్టమైన హామీ ఇచ్చారు విజయ్. వరికి క్వింటాల్కు 3,500, చెరకు టన్నుకు 4,500 మద్దతు ధర కల్పిస్తామన్నారు. కౌలు రైతులకు సైతం కల్టివేటర్ రైట్స్ కార్డు ద్వారా ఏటా 10,000 రూపాయల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రకటించిన విజయ్ అందుకు తగినట్టుగానే హామీలు ఇచ్చారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. దీనికోసం 100 కామరాజ్ స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ను అరికట్టేందుకు విద్యార్థుల తల్లులకు ఏటా 15,000 రూపాయలు అందజేస్తామన్న భరోసా కల్పించారు. పాలనలో పారదర్శకత కోసం సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్ సర్వీస్ యాక్ట్ ద్వారా ప్రభుత్వ సేవలను నిర్ణీత గడువులోగా ప్రజలకు అందేలా చేస్తామని విజయ్ వాగ్దానం చేశారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామనే హామీ మధ్యతరగతి ప్రజల్ని ఆకర్షించింది. కచ్చతీవును తిరిగి స్వాధీనం చేసుకోవడం, పోలీసుల జీతాల పెంపు, అంగన్వాడీలకు ప్రత్యేక గౌరవ వేతనం వంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చి అన్ని అంశాలపై తనకు అవగాహన ఉందనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగారు.